ఎన్నికల ప్రచారానికి వ్యయం పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న ఆయా అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణ, అలాగే సాధారణ ఎన్నికల సన్నద్ధతపై ఆదివారం కాకినాడ కలెక్టరేట్లో నీనా నిగమ్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్ నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లకు ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నంలో భాగంగా నగదు బహుమతులు పంపిణీపై సి విజిల్ లాంటి అప్లికేషన్ ద్వారా ఫిర్యాదు దాఖలు చేసేలా ప్రజలను ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ జయనివాస్ తొలుత ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు నీనా నిగమ్కు జిల్లాలో వ్యయ పర్యవేక్షణ బృందాల పనితీరు గురించి వివరించారు. జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ జిల్లాలో ఎన్నికల కోసం చేసిన భద్రతా ఏర్పాట్లను చెక్ పోస్ట్ వద్ద తనిఖీ అంశాలను ఆమెకు వివరించారు. సమావేశంలో డిఎఫ్ఓ ఎస్ భరణి, డిఆర్డీఏ పీడీకే శ్రీరమణి, డిపిఓకే భారతి సౌజన్య, కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ సుమతి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ శ్రీలత, సిపిఓ పి త్రినాథ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, జిల్లా ఆడిట్ అధికారి వై సురేష్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి డి నాగార్జున, కాకినాడ పట్టణ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు, కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఈట్ల కిషోర్, పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె సీతారామారావు, ప్రతిపాడు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏ శ్రీనివాసరావు, జగ్గంపేట నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఎం శ్రీనివాసరావు, తుని నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి రామలక్ష్మి, జిల్లా ఖజానా ఆదాయపు పన్ను శాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు. And wherever there are legal expenses means which are allowable as per the prescribed norms, we have to, it is our duty to plot them in the account of the candidate to see that he doesn't jump the limit of 95 lakhs or 40 lakhs respectively. Now, yesterday one question was asked, if we catch some freebies like some t-shirts and all, which is not allowable expenditure, should we book in the account of the candidate? Because he is distributing, or in his name someone is distributing, so will it form the part of total expenditure? See, that is an illegal expenditure. Until and unless you prove that the candidate has spent money on this expenditure, you cannot bring in the account of the candidate. Your work is to file FIR immediately and seize those goods. Because it will take time to investigate. If something happens, some proof is there, some evidence is there, then it will be seen after.